మేడం నమస్తే మేడం, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను సోషల్ సర్వీస్ చేస్తాను. అది ఓన్ ఆర్గనైజేషన్ ఉంది విఎల్సి అని. అది కాకుండా నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలియన్స్ ఇంటర్నేషనల్కి ఫౌండర్గా ఉన్నాను. మేడం ఏంటి అసలు ఈరోజు చంద్రబాబు గారి పాలన స్టార్ట్ చేసి అయితే 100 రోజులు పూర్తవుతుంది. అసలు ఎలా ఉంది మేడం ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఈ 100 రోజుల పరిపాలన చూస్తేనండి అసలు ప్రజలకి పరిపాలన అంటే ఏంటో అన్నది తెలుస్తుందండి. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలన్నది తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటేనే ప్రజలతో ఎన్నుకోబడినవాడు, ప్రజల కోసం పాటుపడేవాడు, ప్రజలను పరిపాలించేవాడిని ప్రజానాయకుడు అంటారు. సో అది ప్రజల్లో నేను మీకున్నాను, మీకోసం మీకే కష్టం వచ్చినా చూస్తాను అనే టైప్లో ప్రజల వద్దకు వచ్చి కష్టాలు తెలుసుకొని పాలించేవాడు నాయకుడు అనమాట. నాయకత్వం కోసం ఫస్ట్ ప్రజల్లోకి వచ్చి పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజలను వదిలేస్తే అది నాయకత్వం కాదండి. అలాంటి నాయకుల్ని ప్రజలు ఎప్పుడు ఎన్నుకోరు. ఒకసారి వస్తారేమో కానీ మళ్ళీ రాలేరు. అలా కాకుండా ప్రజల కోసం ఎప్పుడు ప్రజల్లో ఉండి సేవ చేసే వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు. మనకి భవిష్యత్తు అనేది మన భవిష్యత్తు బాగుండాలని చెప్పే ప్రజానాయకుడిని ఎన్నుకుంటారండి. ఆ భవిష్యత్తు అనేది ఏ నాయకుడు చేయగలడు అనేదే చూస్తారు ఎప్పుడైనా సరే. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. అది ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన అనుభవంతో కానీ ఏదైనా కానీ ఆయన ఒక విజన్తో చేస్తారనేది దేశ విదేశాల్లో కూడా పేరుంది ఆయనకి. ఆ విజన్తో మనల్ని పాలిస్తారు. అలాంటిది ఈ రోజుల్లో మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఇరుక్కొని ఉందో అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రజలు ఇంకా ఈ పాలనలో ఉంటే అసలు మన జీవితాలు ఏంటి అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత గుండెల మీద చేసుకొని ఉన్నారు అంటే ఆయన ఏదైనా చేయగలడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఏదైనా చేయగలరు అనే ధైర్యంతో ఉన్నారు ప్రజలు. ఆయన పాలన గురించి ఇంకా మాటలు లేవండి చెప్పుకోవాలంటే. ఇంకా చాలా చెప్పవచ్చు, కాకపోతే వీడియోలు ఎంత అవుతుంది. అసలు ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారు వాళ్ళ చెప్తున్న మాటలు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది అసలు? అండి రాజు ఎలా ఉంటే మంత్రి అలా పయనిస్తారన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానేసేసి ప్రజలకు కష్టం వస్తే ఇవాళ వరదలు వచ్చినాయండి. వరదలు వస్తే అసలు ఆయన ఒక విధంగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ వరదల్లో తిరగడం వల్ల, లేదా ఆయన ఉన్న పదవి ప్రకారం ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆయనకి థ్రెట్ ఉండొచ్చు, మరి ఈ కలామిటీ వల్ల ఏదన్నా ప్రమాదం జరగవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఏటికి భయపడకుండా ఆయన ప్రజల కోసం అంత ఇదిగా వెళ్తున్నారు అంటే అసలు ఆయన వయసుకి ఆయన చేయడం అన్నది ఎవరు చేయలేరండి ఆయన చేసినట్టు. అలాగే ఆయన చెప్పే విధానాన్ని బట్టి ఆయన వెనక కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అలాగే నడుస్తున్నారు. అలా నడవబట్టి ఇంత ప్రాబ్లములు కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా కాపాడగలిగారంటే వాళ్ళ త్యాగము వాళ్ళ కృషేనండి. అది మాత్రం డెఫినెట్. వాళ్ళు ముందుకు రాబట్టి వాళ్ళు చేస్తున్న పనిని గమనించి చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చాలామంది హెల్ప్ చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది ఫండ్స్ ఇస్తున్నారండి. ఆయన కాబట్టి ఇస్తున్నారు, లేకపోతే అంత ఫండ్స్ కూడా రావండి. అది మాత్రం డెఫినెట్. ఆయన కోసమే ప్రజలను కాపాడగలడు ఆయన అని చెప్పి ఆయనకు ఫండింగ్ ఇస్తున్నారు. ఈ కలామిటీ ఫండ్స్ అయ్యి చాలామంది ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఫండ్స్ వస్తున్నాయంటే ఆయన వల్లేనండి. ఒకవేళ ఇలాంటి సమయాల్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే అసలు ఎలా ఉండేదంటారు? ఆయన లాస్ట్ టైం చూస్తామండి, పైన ఏరియల్ సర్వీస్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు ఎలా కాపాడతారండి? ఆయన ఎలా తిరిగితే ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? అట్లా చేసి ఆ రోజు చాలా ఇబ్బందులు గురయ్యారు ప్రజలు. ఇవాళ రోజు అలా కనుక ఉండుంటే వాళ్ళే రానప్పుడు ఎవరు వచ్చి స్వచ్ఛంద సేవలు కూడా చేసేవాళ్ళు కాదు, ఇదయ్యేది కాదు. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, చాలా జన నష్టం కూడా అయ్యేదేమో అనుకుంటున్నా అండి. మేబీ చెప్పలేమో, అలా అనిపిస్తుంది ఉద్దేశం. ఎందుకంటే పట్టించుకుంది ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు కదండి, ఏమైపోయేవాళ్ళో తెలియదు. సో అలాంటిది ఇప్పుడు ఏ నాయకుడైనా సరే ప్రజలకి సేవ చేస్తే
అదే వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చినందుకు నిరూపించుకున్నట్టు అవుతుందండి. మేడం మరి ఏం చెప్తారు అసలు ఈ రోజున చంద్రబాబు గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా వాళ్ళకి 25,000 శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కింద ఫ్లోర్ వాళ్ళకి 25,000, పై ఫ్లోర్ వాళ్ళకి 10,000 శాంక్షన్ చేశారు. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? అది నిజంగా అండి, ఇప్పుడు మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఉంటే కూడా అంత ధైర్యంగా ఆయన వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాడంటే వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చినట్టండి. అది వేరే ఎవరైనా చేయగలరా అండి? ఆయన ఏదో రకంగా నేను ఏదో విధంగా పైకి రాగలను రాష్ట్రాన్ని, ఇదితో ఆ నమ్మకంతో నేను ప్రజలకి ముందు ఈ కష్టాన్ని నుంచి బయటపడేయాలి అనే ధైర్యంతో ఆయన చేశారంటే వేరే వాళ్ళు అయితే చేయలేరండి. అంత ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలండి, ఎన్ని ఏరియాస్ అలా ఎంత ఫండ్ కావాలి, అలా 25,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత అవుతుందండి? అంత ధైర్యం చేసి ఏ నాయకుడు ఇవ్వగలరు? అది ఏ రకంగా భర్తీ చేయగలరు? అసలు కూడా జగన్మోహన్ రెడ్డి 2 నుంచి 5,000 చొప్పున 5,000 లోపే పంచినట్టు కూడా చూస్తా ఉన్నాం. అవునండి, అది చాలా కష్టం అయింది. అది కూడా అందరికి అందినట్టు కూడా అది లేదు. సో ఈ రోజు మాత్రం ప్రజలు చాలా అంత ప్రాబ్లం అయినా సరే చాలా ధైర్యంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మనకేం కాదు అనే ధైర్యంతోనే ఉన్నారండి చాలామంది. ఎందుకంటే మేము చాలా ఏరియాస్లో మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం కదా. నేను ఒక పార్టీ గురించి ఇలా చెప్పడం కాదండి, నేను నిజంగా స్వచ్ఛంద సేవ చేస్తాను. కాకపోతే నేను చూశాను కాబట్టి ఏమో ఒక పద్ధతిగా ఏది ఎలా ఉంది నిజంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మేము వెళ్ళిన చాలా చోట్ల సర్వీస్ చేయడానికి వెళ్ళిన చోట్ల కూడా చాలా మంది ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన అంతా చూసుకుంటున్నారు కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నా అని చెప్తున్నారండి ప్రజలు. ఎక్కడో కొంతమంది ఏదైనా మాట్లాడారంటే అది కావాలని మాట్లాడడం అవుతుందండి. ఎందుకంటే చాలా మందికి చాలా సర్వీసు అసలు ప్రతి చోట ఎంత ఇదిగా అందుతుందో, లారీలు సరుకులు ఏంటి, వాటర్ బాటిల్స్ నేను సర్వీస్ చేయడానికి వెళ్తే అసలు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది మేడం? అసలు మీరు సేవ చేయడానికి వెళ్ళిన టైంలో అసలు గవర్నమెంట్ పనితీరు అసలు బాగా తీరు ఉన్నాయండి. వ్యాన్లు, ఫుడ్ వ్యాన్లు, సరుకుల లారీలు, వాటర్ వ్యాన్స్ అండి, వాటర్ కిల్లే వాటర్ అవి అసలు లారీలు దిగిపోతే కేసులు తీసుకెళ్తున్నారండి. నేను చూశాను కేసులు ఒక్కొక్కళ్ళు పట్టుకొని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అలా ఏంటంటే వరదలప్పుడు వాటర్ బాగోదు, వాటర్ అందదు వాళ్ళకి. కాబట్టి వచ్చే వాటర్ కలుషితం అవుతుంది కాబట్టి వాళ్ళకి వాటర్తో సహా అంత ఇదిగా ఇంట్లోకి అంత చక్కగా నీళ్లు కూడా అందించారండి. కేసులుగా నేను కళ్ళారా చూశాను. నేను వెళ్ళిన ప్రతి చోట సేవలో మేము సర్వీస్ చేయడానికి వెళ్ళిన చోట అలా లారీలు అలా ఆగి ఉండడము, వాటిల్లోంచి ట్రాక్టర్లకు తిప్పి ట్రాక్టర్లలో సందులకు తీసుకెళ్లారండి. వాటర్ అక్కడ ఉన్న దగ్గర కూడా చాలా చక్కగా సేవ చేశారండి. నేను కళ్ళతో చూశాను. మేడం మరి ఈ రోజున చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలనతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? మరి చాలా సంతోషంగా ఉన్నారండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇలా ఉంది అంటే ఇంకా ముందు 100 రోజులే కదండి అయింది. ఇంకా 5 ఏళ్ళు పాలనలో మనకి ఈయన వచ్చారు అంటే మనకి చాలా కంపెనీస్ వస్తాయి. ఈయన పాలన చూసి ఈయన డెవలప్మెంట్ అలా ఉంటుంది కాబట్టి చాలా కంపెనీలు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఇదితో వస్తారండి. ఇప్పుడు ఇసుక ఫ్రీ చేసేసారండి. ఇసుక ఫ్రీ చేస్తే కన్స్ట్రక్షన్స్ ఫ్రీ అయిపోతాయి కదా. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు బాగా ఫ్రీ అయితే కూలి పని చేసుకునే వాళ్ళకి పనులు దొరుకుతాయి. ఈ అన్ని రకాలుగా చాలా మందికి పనులు దొరుకుతాయి, కంపెనీలు వస్తే ఉద్యోగాలు దొరుకుతాయి. యువత ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటివన్నీ చాలా ఆయన విజన్ పరిపాలనకి నిదర్శనం అండి. ఇలాంటివన్నీ మనము ఇప్పుడు ఈ ఇయర్ ఈ తెలుగుదేశం రాకపోతే చాలా దెబ్బతినేదండి. రాష్ట్రం అసలు పేర్లు కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా మేము అనుకున్నది అంత ఇదిగా అయిపోయింది. పథకాలు ఒకటి ఇస్తే చాలదు కదండి, పథకాలు ఒకటి ఇస్తే సరిపోదు. మనకి కావాల్సిన వనరులు కావాలి, మన రాష్ట్రం బాగుపడాలి. ఒక రాజధాని లేని రాష్ట్రంలాగా మిగిలిపోయిందండి. మెయిన్ చెప్పాలంటే రాష్ట్రానికి రాజధాని ఏదన్నది లేకుండా మిగిలిపోయాం మనం. అలాంటి సిచ్యువేషన్ మన రాష్ట్రానికి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సందిగ్ధంలో పడేసేసారు. అది మెయిన్ గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పండి. ఉన్న రాష్ట్రాన్ని రాజధానిని కాదని చెప్పడం అది ఒక పెద్ద మిస్టేక్. ఇలాంటివన్నీ చాలా మిస్టేక్స్ చేయడం వల్ల విఫలమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.